అందరికీ నమస్తే. పెద్దపల్లి ఆర్టీఓ ఆఫీస్ ముందల ఒక లారీ డ్రైవర్ లారీ మీద ఎక్కి నిరసన తెలిపి ఆర్టీ ఆఫీస్ ముందు డబ్బులు ఇసిరేసిండు. ఇట్లా ఎందుకు ఇసిరేసిండు అంటే లంచాల కోసం పీక తింటున్నట్ట ఆర్టీఓ ఆఫీస్లో. ప్రతి ఆర్టీఓ ఆఫీస్లో ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. అందరూ మంచి ఆఫీసర్లు కాదు, అందరూ చెడ్డ ఆఫీసర్లు కాదు. కానీ ఆర్టీఓ ఆఫీసర్ల దగ్గర మొత్తం ఏదో వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. ఈ పెద్దపల్లి దగ్గర చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ డ్రైవర్ మాట్లాడిండు, నాకు 3 లారీలు ఉన్నాయి, ఆ లారీలు ప్రతి నెల 8,000 రూపాయలు 8,000 రూపాయలు ఆర్టీఓకి ఇవ్వాలి, నువ్వు ఏమైనా సప్లై చేసుకో, ఆ లారీలలో నువ్వు సప్లై చేసుకో ఏమైనా చేసుకో, కానీ నెలకు కరెక్ట్గా టెన్షన్గా జీతం ఇచ్చినట్లుగా ఒక లారీకి 8,000 రూపాయలు ఇవ్వాలని మాట్లాడాడు. అయితే ఆ వీడియో చూసే కన్నా ముందు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అక్కడే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇక ముందు వీడియో చూద్దాం, ఆ డ్రైవర్ ఏమాట్లాడు వినండి. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు వస్తలేడు అంటే వీటి సౌకర్యాలు చూస్తారు వీళ్ళు. మా పైసలు ముఖ్యమా? మా పైసలు ఇంత తీసుకొని ఏర్పడి పైసలు మా పైసలు ఏర్పడి. తర్వాత రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపిండు, అక్కడ కూడా మాట్లాడండి, అది కూడా వినండి. బండేకు ఆర్టీఓ ఆఫీస్కి పంపా నా కేసు రాపి పో, ఆర్టీఓ ఆఫీస్కి పంపా. మీది రోడ్ ట్యాక్స్ కట్టలే, అది ఇన్సూరెన్స్. ఫస్ట్ వీడియోలోనేమో లారీ మీద ఎక్కి నేను కరెంటు వేరు పట్టుకుంటా, నా లంచం అడుగుతున్నారు, ఒక్కొక్క లారీకి 8,000 రూపాయలు, 3 లారీలకి 24,000 ఎవ్రీ మంత్ కట్టాలి, నేను సస్తా కానీ మీకు రూపాయి కూడా ఇయ్యా అని ఆర్టీఏ ఆఫీస్ ముందల్నే పోయి డబ్బులని కింద పడేసినారు. మీకు డబ్బులే కావాలి కదా, మా ప్రాణాలతో మీకు సంబంధం లేదు కదా, తీసుకోపండి డబ్బులని. రెండో వీడియోకి వచ్చేసరికి ధర్నా చేస్తుండు మనోడు. ధర్నా చేస్తుంటే యువత ఆర్టీ ఆఫీసర్ సంథింగ్ ఎవరో మాట్లాడుతున్నారు, నీ పేపర్లో నీ బండికి పేపర్లు ఏడున్నాయి ఏంది ఏం కదా అని. సరే, లారీ డ్రైవర్ చెప్పిన దానిలో వాస్తవం ఉండొచ్చు, సేమ్ టైం ఈయన ఈ ఆర్టీఏ ఆఫీసర్ మాట్లాడిన దానిలో కూడా వాస్తవం ఉండొచ్చు. ఈయన ట్యాక్స్ కట్టలేదనో లేకపోతే ఇంకేగానో ఆపిండొచ్చు. మనం ఈ యాంగిల్ ఈ వీడియోలో ఆర్టీఏ ఆఫీసుల్లో ఏం జరుగుతుందనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్లు పెట్టుకొని, ప్రైవేట్ ఏజెంట్లను పెట్టుకొని కొంతమంది ఆఫీసర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది నిజం. ఇక ఈ లారీలు వీళ్ళనైతే దొరికితే పట్టి పీడిస్తారు వాళ్ళని. లంచం తీసుకోనికి ఎవరు భయపడతలేరు. లంచం తీసుకోకపోతే మనం వేస్ట్ వెనకబడిపోతామేమో అన్నట్టుగా ఫీల్ అవుతారు చాలామంది. లంచాల కోసమే వ్యవహారం అంతా నడుస్తున్నది. అసలు ఆర్టీఏ ఆఫీస్లో మొత్తం ఏజెంట్లే కనిపిస్తారు. పోతే నువ్వు డైరెక్ట్గా పోతే ఆర్టీఏ ఆఫీస్లో ఒక్క పని కాదు. నువ్వు డైరెక్ట్ పో, ఒక లర్నింగ్ లైసెన్స్ పెట్టుకో, కాదు నువ్వు ఏజెంట్ నుంచి పో, అయిపోతుంది పని. నీకు ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు, అది లేదు, ఇది లేదని తిప్పుతూ ఉంటారు. ఆడ ఎవడు చెప్పాడు నాదులు ఉండడు, ఈ కౌంటర్ పో, ఆ కౌంటర్ పో, లైను పెద్ద కథ, అసలు పెద్ద లైన్, పెద్ద వ్యవహారం నడుస్తుంది. ఏజెంట్కి వెళ్ళిపోతే నీకు ఏం లేదు, ఆడ చెట్టు కింద కూర్చుంటే చాలు పని అయిపోతుంది. ఏజెంట్ వ్యవస్థ ఉందా ఆర్టీ ఆఫీసులో? తీసేసిండ్రా. ఈ లంచాల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆర్టీ ఆఫీసులో. ప్రభుత్వం ఎందుకో స్పందించదు. ఈ విజిలెన్స్ వాళ్ళు ఎందుకో రైడ్ చేయరు, ఎవరు పోరు, ఏసీబీ వాళ్ళు పోరు. ఆర్టీ ఆఫీస్లో ఒకసారి చెప్పకుండా పోండి, ఏసీబీ వాళ్ళు ఎంతమంది దొరుకుతుందో చూడండి. ఏసీబీ ఏ ఏసీబీ అనే ఆఫీస్ పోండి, అసలు ఆ దగ్గరలో ఉన్న ఏజెంట్ ఆఫీసులో ఎందుకున్నా కూడా తెలియదు. ఆ ఏజెంట్లతోనే నడిపిస్తారు మొత్తం. వీళ్ళు ఏదో జనాలకు సహాయం చేసి రూపాయి తీసుకుంటే తప్పలేదు, కానీ ప్రతి ఫైలుకు పైసలు, ప్రతి ఫైలుకు డబ్బులు ఉంటేనే లోపల ఎంట్రీ మొత్తం నడుస్తుంది పని. లేకపోతే ఏజెంట్ పెట్టిన పని కూడా కాదు. ఏజెంట్కు ఏం చేయాలో తెలుసు. వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, లర్నింగ్ లైసెన్స్కి ఇంత, పర్మనెంట్ లైసెన్స్కి ఇంత, ఇంకో ఇట్లాంటి వ్యవహారాల్లో ఇంత, కార్ రిజిస్ట్రేషన్కి ఇంత అని ఏకంగా రేట్లే ఫిక్స్ అయిపోయినాయి. అన్అఫీషియల్ రేట్స్ అవి, గవర్నమెంట్ అని చెప్పదు. కానీ ఈ లారీ డ్రైవర్ చేసిన దానిలో నిజం ఉండొచ్చు. ఎంక్వైరీ చేయండి ముందు, ఎవరు ఎంక్వైరీ చేస్తారో చేయాలి. ఒక లారీకి 8,000 రూపాయలు తీసుకుంటున్నారు ఆర్టీ ఆఫీస్ అంటే, పెద్దపల్లిలో అయినా ఎక్కడైనా కూడా 100 లారీలు ఉంటాయి. వాళ్ళ జీవనం దాని మీద నడుస్తూ ఉంటుంది. డ్రైవర్లు ఉంటారు, క్లీనర్లు ఉంటారు, ఓనర్లు ఉంటారు, ఓనర్లే డ్రైవర్లు ఉంటారు, రకరకాలుగా ఉంటాయి. అసలు ఎన్ని వసూలు చేస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి పైసలు, ఎంత లంచం నడుస్తుంది, ఇది లెక్క తేల్చాలి. ఆ డ్రైవర్ చెప్పిన దానిలో ఏమాత్రం నిజం ఉన్నా, నిజం ఉండొచ్చు కూడా అని చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా చూసిన చాలా ఆర్టీ ఆఫీసుల దగ్గర ఇదే నడుస్తుంటుంది. ప్రతి దానికి పైసలు ఉంటుంది.
కాబట్టి ఒక్కొక్క లారీకి 8,000 తీసుకుంటే అసలు 8,000 రూపాయలు ఎవరెవరు పంచుకుంటున్నారు, ఎక్కడ పోతున్నాయి, ఏం కథ? ఈ 8,000 రూపాయలు ఇవ్వని లారీలను ఆపుతున్నాడు ఆయన చెప్పిన లెక్క. 8,000 రూపాయలు ఇవ్వని లారీలను ఆపుతున్నారు. ఒకవేళ 8,000 రూపాయలు ఇస్తే ఇంకా ఏం లేకుండా పేపర్ లేకుండా నడుస్తుంది పోవచ్చు అనేది ఆయన చెప్పిందని సారాంశం. గవర్నమెంట్ సిగ్గుపోతుంది. ఆర్టీఏ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ఏం జరుగుతుందో గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తే గవర్నమెంట్ సిగ్గుపోతుంది. ఓ పక్క మంత్రులు, ఓ పక్క ఎమ్మెల్యేలు, ఓ పక్క అధికారులు అందరు పీక తింటే జనం ఎడిపోతారు. మధ్యలో ఏజెంట్లు అందరు పీక తింటుతోలే, జనం ఎడిపోవాలా? అందరు జనం మీదే కదా మీరు పడేది. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పెద్దపల్లి ఆర్టీఓకి సంబంధించిన విషయం కాదు ఇది. అన్ని ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.